ఒక 3000 రూపీస్ పర్ డే అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ మెషినరీ అనేది చాలా తక్కువ రేట్ నుంచి కూడా మనకు స్టార్టింగ్ అనేది ఉంటుంది. అలాగే ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు. మా దగ్గర ఆఫర్స్ కూడా ఉంటాయి. దాని ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ కూడా మన దగ్గరనే అవైలబుల్ ఉంటుందండి. అంటే మాస్టర్కి ఆల్టర్నేట్గా మనకు సంబంధించిన మిషన్ అనేది మన దగ్గర ఉందండి. ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఎలాంటి కస్టమర్స్కి యూజ్ అవుతుందంటే, లైక్ ఇప్పుడు చిన్నగా మేము బొటిక్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామండి. ఎంబ్రాయిడరీ బిజినెస్ మేము స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన ఎవరైనా కస్టమర్స్కి ఉన్నారు. లేదు మేము ఆల్రెడీ మెషిన్స్ అనేవి యూజ్ చేస్తున్నాము, అది సరిపోవట్లేదు, చిన్నగా అవుతున్న కస్టమర్ ఏంటంటే అప్గ్రేడ్ అవుదాం అనుకున్న కస్టమర్స్ కూడా మన దగ్గర ఆప్షన్ అనేది కూడా ఉంటుందండి ఆఫర్లో. ఇప్పుడు స్టార్టింగ్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ మిషనరీస్ పెట్టాము ఎలా బిజినెస్ ఉంటుందనేది ఆలోచన ఉన్న వాళ్ళు ఏంటంటే ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఈ మిషనరీ అనేది చాలా తక్కువ రేట్ నుంచి కూడా మనకు స్టార్టింగ్ అనేది ఉంటుంది. అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ ఆప్షన్ కూడా ఇస్తాము. అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు, ఇంట్లో పెట్టి ఏదో ఒక మేము బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాము, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ మిషనరీకి అనేది వెళ్ళొచ్చండి. అయితే దీంట్లో వచ్చేసి మనకు 2,40,000 నుండి 5.5 lakhs వరకు మనకు సింగిల్ హెడ్ మిషన్స్ కూడా ఉంటాయండి. అయితే ఆ ప్రైజెస్ ఎలా ఉంటుంది, దాని ఫ్రేమ్ సైజ్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కస్టమర్స్ ఎవరైతే చిన్న మిషన్ నుండి పెద్దదానికైనా సరే ఏదైతే మిషన్ తీసుకుంటారో డైలీ 2 నుంచి 3 బ్లౌజెస్ అనేది వేసుకోవచ్చు అండి. లైక్ 2 to 3 బ్లౌజెస్ అన్నప్పుడు ఏంటంటే కస్టమర్ మినిమం ఒక 3000 రూపీస్ పర్ డే అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మంత్లీ చూసుకున్నా కూడా మనకు 80 to 90,000 అనేది కస్టమర్ అనేది ఎర్నింగ్ చేస్తున్నారండి. అలాగే మీరు కూడా స్టార్ట్ చేద్దామని అనుకున్న కస్టమర్ ఏంటంటే మా ఆఫీస్కి రావచ్చు. మా దగ్గర ఏదైతే మోడల్స్ ఉంటాయో లైవ్ డెమోస్ కూడా ఉంటాయి. కంప్లీట్గా మీరు ఆ మెషిన్స్ చూసుకున్న తర్వాత దాని ఫైనాన్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. సిబిల్ మీద డిపెండ్ ఉంటుంది. ఫైనాన్స్ చేసుకొనైనా సరే కస్టమర్స్ మెషిన్ తీసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ మేము మెషిన్ యూజ్ చేస్తున్నామండి, మా దగ్గర ఆల్రెడీ చిన్న మెషిన్ అనేది ఉంది, బట్ అది సరిపోవట్లేదు, మళ్ళీ మనం ఏంటంటే హాఫ్ నెక్ వేసుకోవడం కానివ్వండి, మార్కెట్ తగ్గట్టు మెషిన్ ఉండకపోవడం కానివ్వండి, ఇబ్బంది పడే కస్టమర్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు పెద్ద మెషిన్కి వెళ్దామని అనుకున్న వాళ్ళు ఆ మోడల్ అనేది ఎక్స్చేంజ్ చేసుకొని మా దగ్గర ఉన్న పెద్ద మెషిన్స్కి అనేది ఎక్స్చేంజ్ తీసుకొని అనేది మేము పెద్ద మెషిన్ ఇస్తామండి. అలాగే ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు, మా దగ్గర ఆఫర్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మన దగ్గర ఉన్న యూమి ఎంబ్రాయిడరీ మెషిన్ ఉందో దానికి వచ్చేసి మనకి ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుందండి. 2 years వారంటీతో పాటు ఇస్తున్నాం మేము. సర్వీస్ వారంటీతో పాటు కంప్లీట్గా టాప్ టు బాటమ్ ఏ పార్ట్ పైన పార్ట్ రిప్లేస్మెంట్ మేము చేసిస్తామండి. 2 years వరకు మాదే ఉంటుంది. అలాగే డిస్కౌంట్ ఆప్షన్ కూడా ఉందండి ఒక్కొక్క మోడల్ మీద. అయితే కస్టమర్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఆఫీస్కి వస్తే మేము ఈ మిషన్ చూపించిన తర్వాత దాని ఆఫర్ ఎలా అప్లికేబుల్ అవుతుంది, మరి ఇది కస్టమర్ ఎలా తీసుకోవచ్చు, దాని ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది, దాని సర్వీస్ ఏముంటుంది అనేది కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇంకొకటి వచ్చేసి మా దగ్గర ఏదైతే ఇప్పుడు మిషనరీస్ ఉన్నాయో ఇది హైదరాబాద్ బ్రాంచే కాకుండా మా దగ్గర డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో స్టేట్స్లలో మా బ్రాంచెస్ అనేవి ఉన్నాయండి. ఏపీలో చూసుకున్నట్లయితే మనకు విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే తిరుపతి, కర్నూలులో కూడా ఉందండి. లేదు మేము కర్ణాటక నుంచి ఉన్నామనుకున్న కస్టమర్స్ ఏంటంటే బెంగళూరులో రాజాజీనగర్లో కూడా బ్రాంచ్ ఉంటుంది. అలాగే చెన్నైలో కూడా మన బ్రాంచ్ అనేది ఉందండి. అలాగే మహారాష్ట్ర వచ్చేసి పూణేలో బ్రాంచ్ ఉంది. అయితే కంప్లీట్గా మీకు ఆ బ్రాంచెస్ డీటెయిల్స్ అనేవి మీకు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్లో మా నంబర్ కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్న బ్రాంచెస్వి అడ్రస్ అనేది పంపిస్తాము. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ డెమోస్ అనేది కూడా చూసుకోవచ్చండి. లేదు కొంతమంది కస్టమర్ ఏంటంటే మేము మిషన్ పర్చేస్ చేసుకోకముందు ఒకసారి ట్రైనింగ్ తీసుకుందామని అనుకున్న కస్టమర్ కూడా డైరెక్ట్ ఆ బ్రాంచెస్కి వెళ్ళి కంప్లీట్గా ట్రైనింగ్ అనేది కూడా తీసుకోవచ్చండి బిఫోర్ పర్చేస్. అలాగే పర్చేస్ చేసుకున్న తర్వాత కస్టమర్కి మేమే డెలివరీ ఇస్తామండి. డోర్ డెలివరీ ఇచ్చి కంప్లీట్గా మషిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ట్రైనింగ్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి. ఇంటి దగ్గర అయినా సరే సర్వీస్ అనేది కూడా ఆన్ సైట్ సర్వీసే ఉంటుంది. అలాగే మషిన్ పర్చేస్ చేసుకున్న తర్వాత కూడా కస్టమర్కి ఏదైతే కావాల్సిన సపోర్ట్ ఉంటుందో అది 100% మా దగ్గర నుండే ఉంటుంది. అలాగే వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ కూడా మన దగ్గరనే అవైలబుల్ ఉంటుందండి. లైక్ దానికి సంబంధించిన థ్రెడ్స్ కానివ్వండి, జరీ కానివ్వండి, మిర్రర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, కంప్లీట్గా అది మా దగ్గరనే అవైలబుల్ ఉంటుంది. కాబట్టి కస్టమర్ ఏంటంటే ఒకసారి మెషిన్ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనేది రాదండి. చాలామంది మార్కెట్లో ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే మెషిన్ తీసుకున్న తర్వాత
నాకు ఈ మెటీరియల్ తక్కువ పడుతుందండి, నేను వేరే చోట వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుందని కస్టమర్ మా దగ్గర కూడా వచ్చే వాళ్ళు ఉంటారండి. అలాగే మా దగ్గర వచ్చిన కస్టమర్ ఏంటంటే అసలు ఇబ్బంది పడకుండా కంప్లీట్గా వాళ్ళకు డోర్ డెలివరీ అయ్యేటట్టు ఆ మెటీరియల్ కూడా మేము టీం వాళ్ళు ఉంటారండి, మెటీరియల్ టీం వాళ్ళు ఏంటంటే మీరు కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత కంప్లీట్గా మీకు ఇంటి దగ్గర చేరేటట్లు మేము చూసుకుంటాము. ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంటుందండి. అలాగే కొత్త డిజైన్స్ ఏదైతే అప్డేట్ ఉంటుందో అది మా దగ్గరనే అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర కస్టమైజ్డ్గా డిజైన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. కస్టమర్ ఇప్పుడు పాత కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే తీసుకుంటున్నారు, కొత్త కస్టమర్స్ కూడా ఇంకా మేము కొత్త డిజైన్స్ అనేది ఏదైతే మార్కెట్లో రన్నింగ్ అవుతుందో అది ఎప్పటికప్పుడు మేము డిజైన్స్ అనేది క్రియేట్ చేసి కస్టమర్కి మేము సపోర్ట్ చేస్తున్నామండి. అయితే కంప్లీట్గా ఏంటంటే ఈ మెషినరీ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపించే దాంట్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏదైతే మోడల్స్ ఉంటాయో ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే మనం 0 mm నెట్ క్లాత్ నుండి లెదర్ వర్క్ అనేది కూడా వాడుకోవచ్చు అండి. అంటే లైక్ డ్రెస్సెస్ మీద కానివ్వండి, చూడిదార్ మీద కానివ్వండి, లైక్ చిన్నపిల్లల కిడ్స్ వేర్ కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే మనము ఈ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఒకసారి కస్టమర్ ఇక్కడికి వస్తే మేము ఆ వర్క్ అనేది కూడా ఎలా ఉంటుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను ఏంటంటే ఆ వర్కింగ్ ఎలా ఉంటుంది, దాని స్టైల్ అనేది కంప్లీట్గా చూపిస్తామండి, మీరు చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి కస్టమర్ మెషిన్ తీసుకుందామని అనుకుంటే ఆ ఫైనాన్స్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. డైరెక్ట్గా కస్టమర్ ఏంటంటే మా దగ్గర వచ్చే ముందైనా సరే మాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఎంతవరకు ఎలిజిబిలిటీ వస్తుంది ఫైనాన్స్ ఆప్షన్ అనేది కూడా మేము చెప్తామండి. దాన్ని బట్టి కస్టమర్ ఏంటంటే వాళ్ళు వచ్చి ఇక్కడ ఫైనాన్స్ చేసుకొని మెషినరీ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ బ్రాంచెస్లో కూడా ఫైనాన్స్ ఆప్షన్ ఉంది. లేదు మేము గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి మేము లోన్ తీసుకుందామని అనుకుంటున్నాము, మాకు కొటేషన్ కావాలనుకున్న కస్టమర్ ఏంటంటే కొటేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఆ బ్యాంక్ వెళ్ళి ఏంటంటే మీరు లోన్ గురించి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన దగ్గర యూమీ మెషిన్ ఏదైతే ఉందో దానికి మంచి ఆఫర్ అనేది కూడా ఉందండి. ఇంతకుముందు వచ్చేసి 1 year వారంటీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కంపెనీ మనకు 2 years వారంటీతో పాటు ఇస్తుంది కాబట్టి చాలా బెటర్ ఆపర్చునిటీ అండి. కస్టమర్ ఏంటంటే 1 year తర్వాత సర్వీస్ ఛార్జ్ పే చేసుకోవాలా అనేది ఆలోచన ఎక్కువ ఉండేది వాళ్ళది. ఇప్పుడు 2 years తర్వాత వరకు మనకు 2 years వరకు ఏంటంటే వారంటీ ఉంటుంది కాబట్టి ఇంకా కస్టమర్కి ఏంటంటే బెనిఫిట్ అయ్యేటట్టు ఉంటుందండి ఇది. అయితే కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ మెషిన్ తీసుకున్నప్పుడు ఒక కిట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. దాంతోపాటు ఏంటంటే డిజైన్స్ అనేది కూడా మేమే ఇస్తాము. ప్రాక్టీస్ చేసుకోవడానికి కస్టమర్స్కి కూడా వేసి ఇవ్వడానికి డిజైన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినవి మేమే ప్రొవైడ్ చేస్తాము. రా మెటీరియల్ కూడా మన దగ్గర ఉంటుంది కాబట్టి ఒక కిట్ అనేది కస్టమర్కి మేము ఇస్తామండి స్టార్టింగ్లో. అయితే ఇందులో వచ్చేసి మాకు సింగిల్ హెడ్ వెళ్తామని అనుకున్న కస్టమర్ ఏంటంటే సింగిల్ హెడ్ మెషిన్ కూడా వెళ్ళొచ్చండి. అలాగే మల్టీ హెడ్ మెషిన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. 2 heads కానివ్వండి, 4 heads కానివ్వండి, 6 heads కానివ్వండి, అలా 12 heads. కస్టమర్కి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మల్టిపుల్ హెడ్ మెషిన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ మల్టిపుల్ హెడ్ మెషిన్స్కి ఏంటంటే వెళ్ళొచ్చండి కస్టమర్స్. అయితే ఈ యూమీ బ్రాండ్ ఏదైతే ఉందో కంప్లీట్గా జపాన్ కంపెనీ బ్రాండ్ ఉంటుందండి. ఏది ఉన్నా కూడా మనకు సర్వీస్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం. ఆల్ ఓవర్ ఇండియా మా బ్రాంచెస్ ఉన్నాయి. సర్వీస్ అనేది ఇమీడియట్గా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా సర్వీస్ ఇచ్చేటట్టు ఉంటుందండి. 24 hours మేము ఇప్పటివరకు ఏదైతే కస్టమర్స్ తీసుకున్నారో ప్రతి కస్టమర్ది ఏంటంటే 24 hours లోపల మేము సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ లేన్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ఫస్ట్ షాప్ మనదే ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కస్టమర్స్ ఏంటంటే కాంటాక్ట్ చేసినా మేము అడ్రస్ గైడ్ చేస్తామండి. కొద్దిగా ఇబ్బంది ఉంది, మేము అడ్రస్ అర్థం కావట్లేదన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది యూమీలో వచ్చేసి స్టార్టింగ్ మోడల్ అండి. ఇది 2,40,000 నుండి స్టార్టింగ్ ఉంటుంది. టేబుల్ టాప్ మెషిన్ ఇది. కంప్లీట్గా 8 సూదులు ఉంటాయండి. అంటే దీంట్లో జరీ అనేది కూడా మనం వాడుకోవచ్చు. కంప్లీట్గా ఫుల్ జరీతో పాటు 24 hours అయినా మెషిన్ మనం వాడుకోవచ్చు అండి. దీంట్లో ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 14.4 inches by 8 inches వరకు ఉంటుంది. ఇలా వస్తుందండి ఫ్రేమ్ సైజు. దీంట్లో వచ్చేసి మనకు ఇట్లా బ్యాక్ నెక్ అనేది ఒక హాఫ్ పార్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ అనేది మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది టేబుల్ టాప్. కంప్లీట్గా ఇలా టేబుల్ మీద మనం పెట్టేసుకొని మెషిన్ వాడుకోవాల్సి వస్తుందండి. టేబుల్ టాప్ ఇప్పుడు బేసిక్గా స్టార్టింగ్లో మేము పెడదామని అనుకుంటున్నామండి, చిన్నగా స్టార్ట్ చేద్దామని అనుకున్న కస్టమర్ ఏంటంటే ఇలాంటి మోడల్కి వెళ్ళొచ్చు. కంప్లీట్గా జరీతో పాటు వస్తుంది. ఇప్పుడు మార్కెట్ తగ్గట్టు ఏంటంటే మిషన్ ఉంటుంది కాబట్టి ఫుల్ జరీ వస్తుందండి. అయితే దీని తర్వాత వచ్చేసి మనకేంటంటే 12/16 మోడల్ ఉంటుంది. DC1201 12/16 ఫ్రేమ్ సైజ్తో పాటు వస్తుందండి. ఇది కంప్లీట్గా స్టాండ్తో పాటు వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు ఒక బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోతుందండి. బ్యాక్ నెక్ అనేది ఒకసారి అయిపోతుంది. 12 సూదులతో పాటు వస్తుంది. ఈ 12 సూదులలో కూడా ఏ దేంట్లో అయినా సరే మనం జరీ అనేది వాడుకోవచ్చు. విత్ స్టాండ్తో పాటు ఇది 3,40,000 పడుతుందండి మెషిన్ కాస్ట్. అలాగే మనకు ఇంకొక మోడల్ చూసుకుంటుంటే ఇది 16/32 మోడల్ అండి. ఇది కూడా BTC 1201 మోడలే ఉంటుంది.
ఇందులో వచ్చేసి మనకు సేమ్ 12 నీడిల్స్ ఉంటుంది, 10 ఇంచెస్ ది టచ్ డిస్ప్లే ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే ఉంటుందండి. చాలా ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి కస్టమర్కి ఈజీ వేలో ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ ఏదైతే రన్నింగ్ డిజైన్ ఉందో ఈ డిజైన్ అండి. ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము, మళ్ళీ దీని సైజెస్ ఏదైతే ఉంటుందో డిజైన్ది సైజ్ చూసుకున్నాము, లెఫ్ట్ ఎంత అంటే విడ్త్లో ఎంత కావాలి, హైట్లో ఎంత కావాలనేది మెజర్మెంట్ చూసుకుంటాము. మళ్ళీ తర్వాత వచ్చేసి కలర్ కాంబినేషన్ మనకి ఏదైతే కావాల్సిందో ఉందో ఫస్ట్ 12 నెంబర్ నీడిల్ పెట్టుకున్నాము, తర్వాత 2 నెంబర్ పెట్టుకున్నాము, తర్వాత 3 నెంబర్, అలాగే 4 నెంబర్ నీడిల్ ఇలా పెట్టుకున్నాము. 1 బై 1 అనేది ఆటోమేటిక్గా మనకు కలర్ చేంజ్ అవుతూ మనకు డిజైన్ అనేది కంప్లీట్గా అవుతుందండి. అది వచ్చేసి మనకు 4th పేజ్లో ఏంటంటే డిజైన్ని లాక్ చేస్తాము. ఎక్కడైతే మనకు కావాలో ఏరియా, ఆ ఏరియా చూసుకొని మనం అనేది డిజైన్ స్టార్ట్ చేసుకుంటామండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇలా డిజైన్ అనేది రన్నింగ్ అవుతుంది చూడండి. కంప్లీట్గా మనం జరీ కూడా వాడుకోవచ్చు అండి. ఇందులో జరీతో పాటే వస్తుంది, ప్రతి ఒక్క మోడల్లో మనం జరీ వాడచ్చు. ఇది 4,40,000లో 16/32 ఫ్రేమ్ సైజ్ ఉంటుంది, అలాగే 16/24 కూడా ఇస్తామండి. దీంతో పాటు కాంప్లిమెంటరీగా ఉంటుంది, 2 ఫ్రేమ్స్తో పాటు వస్తుంది. లేదు మనం ఇంకా కొంచెం పెద్దదానికి వెళ్దామని అనుకున్నప్పుడు ఏంటంటే 20/32 ఫ్రేమ్ సైజ్ అండి. ఈ 2032 వచ్చేసి దీంట్లో ఇప్పుడు డివైజెస్ పెట్టి ఉంచాము. అలాగే కస్టమర్ ఏంటంటే విత్ డివైస్తో పాటు కావాలనుకున్న 1632 మోడల్ నుండి డివైజెస్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇది 2032 మోడల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆఫర్ నడుస్తున్న మోడల్ ఇది వచ్చేసి 4,75,000, ఇది 4,25,000 వరకు మనకు వస్తుందండి. 50,000 వరకు డైరెక్ట్ మనం డిస్కౌంట్ ఉంది. అలాగే కస్టమర్ ఒకవేళ చిన్న మిషన్ వాడుతున్నారని ఇందాక ముందు చెప్పాను కదండి, అలాగే ఉషా బ్రదర్ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళు వాడుతున్నామో అది ఎక్స్చేంజ్ చేసుకుందామని అనుకున్న వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని ఇలాంటి మోడల్స్కైనా సరే కస్టమర్ వెళ్ళొచ్చండి. ఫైనాన్స్ ఆప్షన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది వచ్చేసి 2032 ఫ్రేమ్ సైజ్ అండి. కంప్లీట్గా బ్యాక్ ఫ్రంట్ ఒకసారి 2 హ్యాండ్స్ 2 టైమ్స్లో కంప్లీట్గా బ్లౌజ్ అనేది అయిపోతుందండి. మళ్ళీ డివైజెస్ అనేది కాస్ట్ సపరేట్ ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఏదైతే డివైస్ కావాలో దాన్ని అటాచ్ చేసుకొని అయినా సరే కస్టమర్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు 5.5 lakhs ఉంటుందండి. ఈ 5.5 lakhsలో ఏంటంటే మనకు 20/48, 20/32 2 ఫ్రేమ్స్తో పాటు వస్తుంది. 20/48 అనేది ఇలా ఉంటుందండి. ఇది 20/48 ఫ్రేమ్ సైజ్ అండి. అలాగే ఇందులో పెట్టింది 20/32 ఈ ఫ్రేమ్ సైజ్. ఇంతకుముందు చూపించినట్లు 2032 ఏదైతే ఉందో సేమ్ అదే ఫ్రేమ్ సైజ్ ఉంటుందండి. 20/48 అనేది కంప్లీట్గా మనకు ఒకేసారి బ్లౌజ్ అయ్యేటట్లు ఉంటుంది. బట్ క్లాత్ అనేది కస్టమర్ ఇచ్చేదాన్ని బట్టి మనం వర్క్ చేస్తాం కాబట్టి ఇది 2 టైమ్స్లో మనకు కంప్లీట్గా బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఇది 5.5 లక్షలు పడుతుందండి మెషిన్ కాస్ట్. సేమ్ FW సిరీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 12 నీడిల్తో పాటే వస్తుంది. సేమ్ యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లేనే ఉంటుందండి, విత్ స్టాండ్తో పాటు కంప్లీట్గా ఉంటుంది ఇది. అలాగే కస్టమర్ ఏంటంటే డబుల్ హెడ్ మిషన్కి వెళ్దామని అనుకున్న వాళ్ళు ఏంటంటే మల్టీ హెడ్ మిషన్ ఇక్కడ నుండి స్టార్టింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి 50 నీడిల్స్ ఉంటుందండి. ఇది BC 1502 మోడల్ ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకు కంప్లీట్గా ఇక్కడ చూసినట్లయితే ఈ 2 హ్యాండ్స్ అనేది ఎట్ ఏ టైం వేసుకోవచ్చు అండి. ఇలా మనకి ఏంటంటే వర్క్ అవుతుంది. కస్టమర్ ఏంటంటే బొటిక్ యూస్ చేస్తున్నామండి, ఎక్కువ మేము ప్రొడక్షన్ కూడా ఉంటుంది మాకు అలాంటివి అనుకున్న వాళ్ళు ఏంటంటే 2 హ్యాండ్స్ అనేది ఎట్ ఏ టైం చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలాంటి దానికి ఏంటంటే ప్రిఫర్ చేయొచ్చు అండి కస్టమర్ ఏంటంటే రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇది 7 lakhs పడుతుంది మిషన్ కాస్ట్. అలాగే చూస్తున్నట్లయితే మనకి ఇక్కడైతే ఏదైతే ఎంబ్రాయిడరీ మిషన్ ఉందో అలాగే దాని తగ్గట్టు మనకి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ మిషన్ కూడా ఉందని చెప్పాను కదా, అది కూడా ఒకసారి చూపిస్తాను. దాని యూసేజ్ ఎలా ఉంటుంది అంటే ఎవరికి యూజ్ అనేది అవుతుంది అనేది కంప్లీట్గా నేను అది కూడా చూపిస్తాను. ఒకసారి రండి చూపిస్తాను. ఇది క్లాత్ కటింగ్ మిషన్ అనేది ఏదైతే అన్నానో అది ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బొటిక్స్ యూజ్ చేస్తున్నారో మాస్టర్కి ఆల్టర్నేట్గా ఇది ఉంటుందండి. అంటే మాస్టర్కి ఆల్టర్నేట్గా అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బొటిక్స్ నడిపిస్తున్న వాళ్ళు, టైలరింగ్ షాప్ చేసేవాళ్ళు మాస్టర్స్ దొరకక చాలా ఇబ్బంది పడే వాళ్ళు కస్టమర్స్ చాలామంది ఉన్నారండి మార్కెట్ మొత్తంలో. ఎందుకంటే వాళ్ళు తీసుకునే అమౌంట్ ఎక్కువ ఉంటుంది, టైంకి అనేది మనకు అవైలబుల్లో ఉండరు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేట్గా మనకి కటింగ్ మిషన్ అనేది వచ్చిందండి. ఇందులో వచ్చేసి మనకు అన్ని రకాల క్లాత్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. లైక్ చిన్నపిల్లలది కాడి నుంచి పెద్దవాళ్ళది వరకు మనం ఏంటంటే ప్రతి ఒక్క క్లాత్ అనేది మనకు దీంట్లో కటింగ్ అవుతుంది. లేడీస్ది కానివ్వండి, అలాగే మనకు జెంట్స్ది కూడా దీంట్లో కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. లైక్ మన క్లాత్ కటింగ్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే కటింగ్ మిషన్కి వెళ్ళొచ్చు కస్టమర్. లేదండి మేము ఇప్పుడే బిగినింగ్ మేము పెడదామని అనుకుంటున్నాము, చిన్న షాప్ ఉంది, లేదంటే అంతా మాకు వర్క్ ఉండదు అనుకొని
అనుకున్న వాళ్ళు మాస్టర్స్ అవైలబుల్ లేరు, అసలు చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్న కస్టమర్ ఏంటంటే ప్రింటర్ మిషన్ కూడా వెళ్ళొచ్చండి. దాని ప్రైజెస్ కంప్లీట్గా నేను దీంతో పాటు మీకు ఆ వర్క్ అనేది ఎలా అవుతుంది అనేది నేను చూపిస్తాను. ఒకసారి చూద్దాము. క్లాత్ కటింగ్ మిషన్ ఎలా ఉంటుంది అంటే మాస్టర్కి ఆల్టర్నేట్గా మనకు సంబంధించిన మిషన్ అనేది మన దగ్గర ఉందండి. ఇది కంపెనీ వచ్చేసి మనకు fashion.young laser కంపెనీ ఉంటుందండి. అయితే ఇందులో వచ్చేసి మనకు కంప్లీట్గా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవచ్చు అండి. లైక్ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఏదైతే క్లాత్స్ ఉంటాయో, బ్లౌజ్ కానివ్వండి, చుడీదార్ కానివ్వండి, చిన్నపిల్లల డ్రెస్సెస్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, కంప్లీట్గా జెంట్స్ అయినా లేడీస్ అయినా ఈ మెషిన్లో మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ అంటే మిషన్స్ ఉంటాయండి. ఒకటి కటింగ్ మిషన్ ఉంటుంది, ఒకటి ప్రింటర్ మిషన్ ఉంటుంది. అయితే ఇది ఎలాంటి కస్టమర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే లైక్ మనకి ఏదైతే మాస్టర్ని పెట్టుకొని చాలామంది ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, మాస్టర్స్ దొరకక బుటిక్స్ నడిపించే వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువైపోయి టైంకి అవైలబుల్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మాస్టర్తోని అసలు పని లేకుండా కంప్లీట్గా ఎవరైతే మెషిన్ తీసుకుంటున్నారో వాళ్ళే ఆపరేట్ చేసుకోవచ్చు అండి. లైక్ అంటే దీని గురించి అసలు నాలెడ్జ్ లేదు, మనకి ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి, కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది అసలు నాలెడ్జ్ లేకున్న వాళ్ళైనా సరే ఈ మెషిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు మాస్టర్స్ని మనం పేమెంట్ ఇస్తున్నామో లైక్ మంత్లీ వచ్చేసి 30,000 నుంచి 90,000, 1 lakh వరకు కూడా మనం పే చేస్తున్నాము మాస్టర్స్ని. అలా వాళ్ళకు పే చేసే కంటే మనం ఇలాంటి మిషన్ తీసుకొని చాలా ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకు యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది ఒకటి చిన్నది మినిమం అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది దీనికి. దాని అమౌంట్ కూడా చాలా తక్కువ అండి. అసలు మనకేంటంటే ఒకసారి మనం ఈ మెషిన్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి మనం తీసుకున్న తర్వాత ఒక 1 year లోపే మనకి ఈ మెషిన్ అమౌంట్ అనేది మనకు చాలా ఫ్రీ అయిపోతుందండి. అసలు మనము ఒక మాస్టర్ని పెట్టుకొని వాళ్ళ టైంకి దొరకకుండా ఇబ్బంది పడే కంటే ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ కటింగ్ అనేది ఎలా అవుతుంది, మళ్ళీ దాంట్లో ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ఒకసారి చూద్దాం రండి. ఇది సాఫ్ట్వేర్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు ఇంతకుముందు కటింగ్ మిషన్ చూపించాను కదా, ఇది కటింగ్ మిషన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, అలాగే ప్రింటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తుందండి, ఇక్కడ ప్రింటర్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ సింబల్ కనిపిస్తుంది. ఇది కటింగ్ మిషన్ ఉంటుంది. ఈ కటింగ్ మిషన్ ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఇలా కనిపిస్తుందండి, పాపప్ కనిపిస్తుంది. అయితే కస్టమర్ ఏంటంటే మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ మెజర్మెంట్స్ ఏదైతే మనం తీసుకుంటామో కంప్లీట్గా ఇందులో మనం ఎంట్రీ చేయాల్సి వస్తుందండి. లైక్ ఇప్పుడు కస్టమర్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నాక నార్మల్గా మనం మాన్యువల్గా ఒక పేపర్లో మనము రాస్తాం, లేదంటే ఒక బుక్లో రాస్తాం వాళ్ళ మెజర్మెంట్స్ ఇలా ఉంది, సైజ్ అనేది ఇలా ఉంటుంది అనేది కంప్లీట్గా మనం ఎలాగైతే రాస్తామో ఇందులో కూడా మనము కస్టమర్ది ఏంటంటే ఒక ప్రొఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అయితే కస్టమర్ నేమ్ కానివ్వండి, వాళ్ళ మొబైల్ నెంబర్ కానివ్వండి, దాంట్లో వచ్చేసి వాళ్ళ సైజెస్ ఏదైతే ఉంటుందో ఒకసారి మనం ఇచ్చేస్తే ఒక ఆర్డర్ నెంబర్ అనేది కస్టమర్ది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కస్టమర్ ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ మనం వెతకాల్సిన అవసరం అనేది ఉండదండి. చాలా ఈజీగా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినా కూడా ఇక్కడ ముందు ఎప్పుడైతే ఫస్ట్ టైం కస్టమర్ వచ్చినప్పుడు మనం మెజర్మెంట్స్ తీసుకుంటామో వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకుంటామో ఆ మొబైల్ నెంబర్ అనేది ఒక్కసారి మనం సెర్చ్ చేసామంటే కంప్లీట్గా వాళ్ళది ప్రీవియస్గా ఇంతకుముందు తీసుకున్న మెజర్మెంట్స్ అనేది ఇందులో వచ్చేస్తుందండి. ఇది మనకు బ్లౌజ్ది కావాలా, చుడీది కావాలా, కిడ్స్ది కావాలా, జెంట్స్దా, యూనిఫామ్సా, కంప్లీట్గా ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. అలాగే మనకేంటంటే ఇప్పుడు శాంపుల్గా ఒకసారి మీకు చూపించడానికి నేను బ్లౌజ్ది మెజర్మెంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటున్నానండి. అయితే ఇందులో వచ్చేసి మనకు కస్టమర్ది హైట్ ఎంత ఉంది, అప్పర్ చెస్ట్ ఎంత ఉంది, షోల్డర్ ఎంత ఉంది, స్లీవ్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా మనం ఒక మెజర్మెంట్ అనేది ఇందులో ఇస్తాము. లైక్ ఒకటి శాంపుల్గా మీకు చూపించడానికి ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు మెజర్మెంట్ వేసింది నేను చూపిస్తాను. ట్రయల్ బ్లౌజ్లో ఒకటి వేస్తాను. ఇలా మెజర్మెంట్ కనిపిస్తుంది కదండి, ఇలా వస్తుంది. కస్టమర్ది మనం తీసుకున్న హైట్ కానివ్వండి, అప్పర్ చెస్ట్ కానివ్వండి, షోల్డర్ కానివ్వండి, స్లీవ్ కానివ్వండి, ఇందులో కనిపిస్తున్నాయి చూడండి. ఇలా తీసుకున్న తర్వాత కస్టమర్కి ఏంటంటే ఇది డిజైన్ అనేది మనం ఒక డ్రా చేయాలి. డ్రా చేశాక మనకి ఇలా మెజర్మెంట్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం ఇక్కడ అడుగుతుంది కంప్లీట్గా కస్టమర్ది సైజెస్ అనేది. అందులో వచ్చేసి మనకు ఇక్కడ ఏ ప్యాటర్న్ కావాలి, లైక్ మనకు యోగ్ బ్లౌజ్ ఉంది, బ్యాక్ బటన్ బ్లౌజ్ ఉంటుంది, క్లోజ్ నెక్ ఉంటుంది, కటోరీ ఫ్రంట్ అనేది ఉంటుంది, ఇలా వచ్చేసి మనకు ప్రిన్సెస్ కట్ ఉంటుంది, అలాగే బోట్ నెక్ది ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఆఫ్ అనేది మనకు ఏదైతే ఇప్పుడు మార్కెట్లో యూజ్ అవుతుందో కంప్లీట్గా ఆ ప్యాటర్న్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తుందండి. నేను ఏం చేస్తానంటే ఒకటి యోగ్ బ్లౌజ్ అనేది స్టార్టింగ్ది నేను తీసుకుంటున్నాను.
ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి గ్రాఫ్ అనేది కనిపిస్తుందండి. ఏదైతే మనము హ్యాండ్స్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ బ్లౌజ్ కానివ్వండి, కంప్లీట్గా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో వచ్చేసి మనకు డైరెక్ట్ కట్ అనేది మనం తీసుకుంటాము. ఇందులో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఉంటుంది. స్ట్రైట్ కట్ కావాలా, క్రాస్ కట్ కావాలా అనేది మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి. మనం ఆ ప్యాటర్న్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది మనం ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్గా కనిపిస్తుందండి. ఇక్కడ మనకు చూడండి ఫ్రంట్ పట్టీ ఉంది, హ్యాండ్ ఉంది, ఇంకొక బ్యాక్ కూడా వచ్చేసింది. ఇక్కడ కంప్లీట్గా మనకి ఏంటంటే ఈ ప్యాటర్న్స్ కనిపిస్తుంది. దీంట్లో ఇది వచ్చేసి ఇది మన బెడ్ అండి. కంప్లీట్గా ఏదైతే మషిన్ ఉంటుందో ఈ మషిన్ది కంప్లీట్గా బెడ్ ఉంటుంది. అందులో ఇక్కడ ప్యాటర్న్స్ వచ్చాయి. అయితే మనం ఏదైతే క్లాత్ పెడతామో ఒక 1 సైడ్ పెట్టుకుంటాం కాబట్టి ఒక సైడ్కి తీసుకొని మనం ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ కంప్లీట్గా మనం ఒక వైపు తీసుకున్నాము. అలాగే మన క్లాత్ వేస్ట్ కాకుండా ఏంటంటే ఈ మెజర్మెంట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ మూవ్మెంట్ చేసుకోవాలండి. మనకి ఎక్కడైతే అడ్జస్ట్ కావాలో అలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ దగ్గరికి మనం జరిపేసుకొని ఇప్పుడు డైరెక్ట్ మనం ఏంటంటే ప్రింట్కి ఇచ్చేయచ్చండి. ఇది అయితే ఈ మెజర్మెంట్ తగ్గట్టు మనకి ఇక్కడ ఎంఎంలో కనిపిస్తుందండి. అంటే హైట్లో ఎంత ఎంఎం ఉంది, క్లాత్ మనకి ఎంత కావాలి, విడ్త్లో ఎంత కావాలనేది కంప్లీట్గా ఇందులో మనకు కనిపిస్తుంది. అలాగ అయిపోయిన తర్వాత ఒకసారి మనం గోస్కేల్ ఇస్తే ఆ ఏరియాలో మనకి ఏంటంటే ఆ కటింగ్ ఎంతవరకు వస్తుంది, మనకు ప్లేస్ ఏదైతే కవర్ అవుతుందో అది కంప్లీట్గా మనకు చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. గోల్ స్కేల్ ఇచ్చాను కదా, ఇది స్పీడ్ పెట్టుకోవచ్చు అండి. మనం ఎంత సెన్సార్ అనేది ఏదైతే మనకు ఉంటుందో ఆ సెన్సార్ ఎంత స్పీడ్లో మనకు కావాలో ఆ స్పీడ్లో మనం సెట్ చేసుకోవచ్చు అండి. 100 కావాలా, 150 కావాలా, 200 కావాలా, దాని తగ్గట్టు ఇక్కడ నేను 200 స్పీడ్లో పెడుతున్నాను. ఎంటర్ చేసేగానే అది ఇక్కడ మెజర్మెంట్ అనేది మనకు అక్కడ తీసుకుంటుందండి. అంటే కంప్లీట్గా మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా మొత్తం మనకు ఎంతవరకు అయితే వర్క్ కావాలో ఆ వర్క్ అనేది మనకు ఎడ్జ్ టు ఎడ్జ్ వరకు మనకి ఏంటంటే కటింగ్ చేసి ఇస్తుందండి నీట్గా. ఇలా మనకి ఏంటంటే కంప్లీట్గా ఒక స్టిచ్చింగ్కి కూడా సంబంధించింది మనకి ఏంటంటే ఒక సైజ్ అనేది మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఏదైతే మనకు కావాలో కరెక్ట్ మెజర్మెంట్ ఇచ్చేస్తే స్టిచ్చింగ్ కోసం కూడా కొంచెం ఏంటంటే సైజ్ ఎక్కువనే ఇస్తుందండి. నార్మల్గా ఇది తీసి డైరెక్ట్ టైలర్ ఏదైతే టైలరింగ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడమే ఉంటుందండి. అంతవరకే మనకి ఇది కంప్లీట్గా కటింగ్ చేసి ఇచ్చేస్తుంది. అయితే చూసారు కదండి ఆ కటింగ్ ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు ఇది మాస్టర్కి కంప్లీట్గా ఆల్టర్నేట్ అండి. అసలు మాస్టర్తోని పని ఉండదు. కంప్లీట్గా మనకి ఇప్పుడు మాస్టర్ అనేది ఇదే ఉంటుందండి. దీంట్లోనే మనం ఏదైతే మాస్టర్ ఏదైతే మెజర్మెంట్స్ తీసుకుంటారో అలాగే ఈ సాఫ్ట్వేర్లో మనము ఇది క్యాట్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. కంప్లీట్గా మనం ఈ సాఫ్ట్వేర్ ఏదైతే కస్టమర్కి మనం మెషిన్ ఇస్తామో ఆ మెషిన్ ఇచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ అనేది మ్యాండేటరీ అండి. కస్టమర్కి ఇచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్లోనే మనకు ఆ మెజర్మెంట్స్ అనేది తీసుకుంటాము. ఒకసారి కస్టమర్ వచ్చి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా వాళ్ళ డేటా అనేది దీంట్లో మనకు సేవ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా సరే కస్టమర్ నార్మల్గా మన క్లాత్ పంపించేసినా కూడా మనం వాళ్ళ మెజర్మెంట్ ఏదైతే ఉంటుందో పాతది మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని అయినా సరే మనకు ఆ డేటా అనేది వచ్చేస్తుంది. అది మనం డైరెక్ట్ వాళ్ళకి కావాల్సిన ప్యాటర్న్ తగ్గట్టు మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే దీనిలాగానే మనకి ఏదైతే ప్రింటర్ మిషన్ ఉందో ఈ ప్రింటర్ మిషన్ కూడా మనకు ఉంటుందండి. ఆ ప్యాటర్న్ కూడా మనకు ఎలా వస్తుందో ఒకసారి నేను చూపిస్తాను. మళ్ళీ దాని తర్వాత నేను ఆ కాస్ట్ కూడా మనకి ఏదైతే ఈ కటింగ్ మిషన్ది కానివ్వండి ప్రింటర్ మిషన్ది కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దాం రండి. ఇది ప్రింటర్ మిషన్తో పాటు మనకి ఇలా వస్తుందండి. లైక్ కస్టమర్ ఏంటంటే మాకు అంతా మేము బడ్జెట్ పెట్టుకోలేము కటింగ్ మిషన్కి, మేము నార్మల్గా ప్రింటర్కైనా వెళ్తామని అనుకున్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చండి. ఇది లైక్ మనకి ఇలా ఇంతకుముందు కటింగ్ మిషన్లో ఎలాగైతే ఇచ్చామో దీనిలో కూడా అలాగే ఉంటుంది. మనకు ప్రింటింగ్ వచ్చిన తర్వాత క్లాత్ మీద పట్టేసుకొని మాన్యువల్గా మనం కట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇది వచ్చేసి మనకు 1,18,000 వరకు పడుతుంది. ప్రింటర్తో పాటు సాఫ్ట్వేర్ కూడా వస్తుందండి. లేదు మేము కటింగ్ మిషన్కి వెళ్దామని అనుకున్న వాళ్ళ కస్టమర్ ఏంటంటే కటింగ్ మిషన్కి వెళ్ళొచ్చు. అది మనకు 6 lakhs ప్లస్ GST పడుతుందండి. అది కూడా సేమ్ సాఫ్ట్వేర్తో పాటు మనకు కటింగ్ మిషన్ కలిపి 7,08,000 వరకు పడుతుంది మనకు. అది ఇక్కడ చూసారు కదండి మనకి ఇదంతా బ్యాక్ ఫ్రంట్ ఇలాగ హ్యాండ్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ పట్టీ కూడా ఉంటుందండి దీంట్లో. ఇలా వచ్చేసి మనకి ఏంటంటే పేపర్ మనం ఒక క్లాత్ మీద పెట్టేసుకొని నార్మల్గా మనం మాన్యువల్గా కటింగ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి కటింగ్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, అలాగే ప్రింటర్ మిషన్ కూడా ఎలాగైతే వర్క్ అవుతుందో. అయితే కస్టమర్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చినా కూడా మా దగ్గర డెమో అనేది అవైలబుల్ ఉంటుందండి. ఇక్కడ కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాము. అలాగే మనది సికింద్రాబాద్ బ్రాంచ్ కాకుండా బెంగళూరు బ్రాంచ్లో కూడా మనకి కటింగ్ మిషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. కస్టమర్ అక్కడికైనా సరే వెళ్ళి మిషన్ అనేది కంప్లీట్గా చూసుకోవచ్చు అండి. ప్రింటర్తో పాటు ఉంటుంది. అయితే ఈ కటింగ్ మిషన్ వచ్చేసి మనకు 6 lakhs ప్లస్ GST పడుతుందండి. అంటే 7,08,000 వరకు ఉంటుంది.
అలాగే మనకు ప్రింటర్ మిషన్ వచ్చేసి 1,18,000 వరకు పడుతుందండి విత్ సాఫ్ట్వేర్తో పాటు ఇవి రెండు వస్తాయి. అయితే పవర్ కన్జంప్షన్ వచ్చేసి సింగిల్ ఫేస్లోనే నడుస్తుందండి, చాలా తక్కువ పవర్ యూజ్ అవుతుంది. అంటే మనకంత ఆలోచన కూడా రాదు ఎక్కువ పవర్ వస్తుంది అనేది కూడా. సింగిల్ ఫేస్ పవర్ ఏదైతే ఇంట్లో ఉంటుందో దాంతోనైనా సరే మనం ఈ కటింగ్ మిషన్ కానివ్వండి, ప్రింటర్ మిషన్ కానివ్వండి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అయితే కస్టమర్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ డిస్క్రిప్షన్లో మా నంబర్స్ ఉంటాయండి, దానికి కాల్ చేసినా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని ప్రైస్ ఎలా ఉంటుంది, మళ్ళీ ఫైనాన్స్ ఆప్షన్ అనేది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డైరెక్ట్ ఇక్కడికి వచ్చైనా సరే కనుక్కోవచ్చు అండి, లైవ్గా డెమో ఉంటుంది కాబట్టి చూసుకొనైనా సరే కొటేషన్ తీసుకొని వెళ్ళొచ్చు కస్టమర్.